వచ్చాడు. ఏంట్రా ఆ గెటప్, నీ సెటప్, ఆ బ్యాగ్, బిల్డప్, వెనకాల రెబల్ మ్యూజిక్, ఇంతకీ ఏం చేయడానికి వచ్చావురా? మీరు ఇప్పటి వరకు టీవీలో రివ్యూ చూసుంటారు, వెబ్సైట్స్ లో రివ్యూ చదువుంటారు. 2 నెలలు ఏ సినిమాకి రివ్యూ ఇవ్వాలా అని ఎదురు చూస్తున్నారా? మేము రివ్యూ ఇవ్వడానికి సినిమా ఎప్పుడే ఫిక్స్ అయింది. రెబల్ రివ్యూ స్టార్ట్స్. నువ్వు రివ్యూ అని అన్నిసార్లు అనకలరే. సినిమా రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత రివ్యూ వెంట్రా రే. అయినా నువ్వు రివ్యూ అంటుంటే మాకు గుండెల్లో గుబుల్, ఒళ్ళంతా హడల్. అక్కడ ఏం చేస్తున్నారా? ఏంటి ఆడితో నీకు డిస్కషన్? నాకు లారెన్స్ రాఘవేంద్ర అడ్రస్ కావాలి. అబ్బచ్చా, ఏంట్రా నీకు లారెన్స్ అడ్రస్ కావాలా? ఒకవేళ ఇస్తే ఏం చేస్తారా? వెళ్ళి కొరియోగ్రఫీ నేర్చుకుంటావా, లేకపోతే డైరెక్షన్, మ్యూజిక్, ఫైట్లు, డైలాగ్ రైటింగ్, స్క్రీన్ ప్లే ఇవన్నీ నేర్చుకుంటావా? ఎద్దావా? నాకు అట్లీస్ట్ రీసెంట్ గా ఈ రెబల్ సినిమా చూసిన వాళ్ళ అడ్రస్ కావాలి. సినిమా చూసిన అడ్రస్ ఎందుకురా నీకు? సినిమా థియేటర్ లో చించిన సగం టికెట్ వాళ్ళ దగ్గర ఉందా లేదా చెక్ చేస్తావా ఏంటి? అబ్బో, ఈ కొత్త వాడు ఎప్పటి నుంచి రే? ఒకవేళ అడ్రస్ దొరికింది అనుకోరా, ఏం చేస్తావు? రీసెంట్ గా రెబల్ సినిమా చూసింది మీరేనా? రాఘవ్ లారెన్స్ అంటే ఒకళ్ళ ఇద్దరా? వాడు తెలుగా తమిళ? ప్రస్తుతానికి తెలుగు తమిళేనండి, కుదిరితే హిందీ ఇంగ్లీష్ కూడా వెళ్ళిపోతారు. అసలు ఎలా జరిగింది దారుణం? ముందు మాస్, ఆ తర్వాత డాను స్టైల్, రీసెంట్గా కాంచన అని వెరైటీగా ఒకటి తీశారండి. ఆ తర్వాత మంచి మాస్ సినిమా చూపిస్తానని చెప్పి ప్రభాస్ మీ దగ్గర లారెన్స్ మీద రీసెర్చ్ చేసిన డాక్యుమెంట్ ఒకటి ఉందండి కదా సార్, అది నాకు ఇస్తారు. నా దగ్గర డాక్యుమెంట్ లేదు. అది కాదు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది విను. అగ్నిస్ఫురణ సందర్తరిపు వర్గ ప్రళయన ఛత్రపతి మధ్యందిన సముద్య కిరణ విద్యుజ్జ్వలి ఖని ఛత్రపతి తజ్జంట జని తద్దిందిరణ దిగ్లింద కిట నట ఛత్రపతి ఉర్వీవలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణీ. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ డాక్యుమెంట్ సార్, ప్లీజ్ ప్లీజ్. డాక్యుమెంట్ నేను ఇస్తానయ్యా, ఆ డాక్యుమెంట్ నేను ఇస్తా. లారెన్స్ రాఘవేంద్ర, రే, ఇది సెంటిమెంటల్ సీనా లేకపోతే సెన్స్లెస్ సీనా? అసలు ఏం చెప్తారా మీరు? వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి అంత సీరియస్ గా ఉన్నవాళ్ళు కాస్త అన్నయ్య అని సడన్ గా మారిపోతారు. ఇది సినిమాల్లోనే అనుకుంటే నువ్వు దీన్ని ఎక్కడ దాకా తీసుకొచ్చావరా? ఇప్పుడు డాక్యుమెంట్ దొరికింది కదరా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? Rihanna, good girl going bad. Take 3, action. Ho, no clouds in my stones. Let it rain. I hydroplane in the bank coming down. చిచ్చి రే, ఆ డ్రెస్ ఏంటి, ఆ గెంతులేంటి, ఆ యాషాలేంటి? ఇందాకే కదా డాక్యుమెంట్ అని చెప్పి ఆడకవడకో బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ వినిపించావు. ఆ డాక్యుమెంట్ లో కంపదీసి మిమ్మల్ని ఇలా డాన్స్ చేయమని రాసిందే ఏంటి? ఎదవా రే, ఆ డ్రెస్ మార్చరా బాబు, ముందు వెళ్ళరా బాబు, వెళ్ళి డ్రెస్ మార్చుకొని రాబో. అనవసరంగా డ్రెస్ మార్చుకోవాలంటే సుబ్బయ్య, అలాంటి డ్రెస్ వేసుకుని జనాల్ని భయపెట్టడం ఎందుకు? కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి చెప్పవా? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడండి. కాకపోతే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తా. ఏంటమ్మా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి తర్వాత చెప్తావా? అది సర్ప్రైజా? మరి ఇప్పుడేం చేస్తావరా? హలో, వాట్? వీడియో దొరికిందా? ఇప్పుడు వచ్చేస్తాను, ఒక్క నిమిషం మీరు అక్కడ ఉండండి, అక్కడ ఉండండి. వీడియో దొరికిందా? ఇప్పుడు వచ్చేస్తాను. వీడియో దొరికిందంట, వీడియో ప్లీజ్ వీడియో. మీకు హిట్ ఫిల్మ్ నేను ఇవ్వనయ్యా, సూపర్ హిట్ ఫిల్మే ఇస్తా. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను మీకు సూపర్ హిట్ ఫిల్మ్ ఇస్తా, కానీ నా మైండ్లో ఇంకొక లక్ ఉంది, బ్లాక్ బస్టర్. అది నా కృష్ణుడు ఇస్తాడు. ఏంటి సినిమా తీసేది మాత్రం మీరు, బ్లాక్ బస్టర్ ఇచ్చేది మాత్రం కృష్ణుడా? ఈ లాజిక్ ఏంటయ్యా? చాలా తిరకాసు మరకాసుగా, చాలా తిరమక మకటికగా ఉంది. అబ్బో, అయినా మనకెందుకులే గాని, అయినా ఈ వీడియోతో
మనోడు ఏం చేస్తున్నాడు అది చూద్దాం ఉండండి. అరే రెబెల్ రెబెల్. వీడియో దొరికిందిరా. నేను అనుకుంటారా లారెన్స్, వీడియోలో ఉన్న లారెన్స్ ఇద్దరు ఒకళ్ళే. ఇదో అది సరే గానీ అసలు ఈ సినిమాలో విలన్ గురించి చెప్పట్లేదంటే నువ్వు. ఈ సినిమాలో ఒక కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేశాడురా. అబ్బో చూడడానికి చాలా వెరైటీగా ఉంటాడు అనుకో. స్టీఫెన్ రాబర్ట్స్. గ్రేసికల్, నాకు శక్తి నువ్వుగాక, నేను ఇప్పుడు సర్వశక్తిమంతుడు. ఏంటి భయ్యా ఇది? కమ్ ఆన్, లెట్స్ ఫైట్. అబ్బో బాబు, నువ్వు హీమ్యాన్ కాదు, నువ్వు స్పూన్ మ్యాన్. స్పూనులతో ఫైట్లు అంట ఇల్లు ఇలా మొహాలు. సరిపోయిందిరా, నువ్వేమో స్పూన్ మ్యాన్, మా వాడేమో మెంటల్ మ్యాన్. ఇద్దరికి కరెక్ట్ గా సరిపోయింది. అన్నట్టు మా మెంటల్ మ్యాన్ గాడు ఏం చేస్తున్నాడో. రేయ్ నేను వచ్చేసాను, లైట్ వేయండి రా. ఇది కాదురా, ఫోకస్ లైట్ రా. సారీ, వి డోంట్ హావ్ ఫోకస్ లైట్స్. అట్లీస్ట్ ట్యూబ్ లైట్. ఓకే. రే ఇది రెబల్ సినిమా ఫైట్ రా. నేను పట్టణంలో ఎక్కడ ఎలా పడాలి మర్చిపోయి తామని. చూశారుగా, ఒకే ఒక గుర్తు ఎక్కడికో వెళ్ళి పడతారు మనుషులు. అది లారెన్స్ రాఘవేంద్ర డైరెక్షన్ అంటే. ఏం కొట్టావు భయ్యా? ఇక్కడ నుంచి భయ్యా భయ్యా ప్లీజ్ మళ్ళీ ఎగిరి ఓపెన్ నాకు. స్టీఫెన్ రాబర్ట్స్ గడికి చెప్పు, రేపు సాయంత్రం 5 o'clock వాడు వస్తే వాడు చచ్చిపోతాడు, రాకపోతే నేను నిన్ను చెప్పేస్తాను రా. స్టీఫెన్ రాబర్ట్స్, స్టీఫెన్ రాబర్ట్స్. ఏంట్రా నీకు ఫోకస్ లైట్ కావాలా? నీ ఫేస్ కి పెట్రోమాక్స్ లైట్ చాలా ఎక్కువరా. అని ఏంట్రా నువ్వు అలా టచ్ చేస్తే వాడు మూసిన తలుపులు తెరుచుకొని మరీ పక్క రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. అబ్బో చాలా శాఖలు ఉన్నాయి నీ దగ్గర. అన్నట్టు ఏం చేసావు నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock? నేను చెప్పానుగా 5 o'clock మా వాడు వస్తాడని. అదిగో వచ్చాడు చూడు. చాక్లెట్ ఏంటి? చాక్లెట్ తినేసి వేఫర్ పడేసే లోపే చంపుకో, లేదా వాడే నిన్ను చంపేస్తాడు. నువ్వు చావకపోతే నన్ను చంపేస్తాడంట. హాలీవుడ్ హీరోనా? చూచు నా వల్ల కాదు. నువ్వెలాంటి తెంగరాశం ఏదో వేస్తావని. చాక్లెట్ తినడానికి ఇంత బిల్డప్, మళ్ళీ దానికి నీ కోసం వెనకాల ఇద్దరు సెటప్. అంతేరా మన ఫేసులకి మనం హాలీవుడ్ యాక్టర్ల ఫోటోలు పట్టుకోవడమే తప్ప వాళ్ళలాగా స్టంట్లు ఏం చేయగలుగుతావు? చిన్నపిల్లలకి స్కూల్ బయట చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకుపోయేవాడు ఫేస్ చేసుకొని వాడు నీకు చాక్లెట్ ఇవ్వడం, నువ్వు ఆ చాక్లెట్ తీసుకొని మురిసిపోవడం. చిచ్చే బాబు బాబు ఏంట్రా ఏంటి? ఇందాక నుంచి ఏదో స్పెషల్ క్యారెక్టర్ అన్నారు కదా, ఏంటో స్పెషల్ క్యారెక్టర్? ఒక నిమిషం కంగారు. స్పెషల్ క్యారెక్టర్ అంటున్నాను కదా, ఆ క్యారెక్టర్ గురించి చెప్పడానికి వెళ్తున్నాను. దానికోసం నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, నువ్వు ఇక్కడే ఉండు. స్పెషల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం ఏంట్రా రే? ఏం డ్రెస్ చేసుకొస్తారా బాబు?
బాబు టెన్షన్ గా ఉంది. కాట్రాజ్ ఏంటి గెటప్ ఏంటి? కాట్రాజ్ ఇందాక స్పెషల్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తానన్నాను కదా, ఆయన ఇంట్రడ్యూస్ చేయాలంటే నా గెటప్ ఇలాగే ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు ఇంట్రొడ్యూస్ చేసేది మన మనూరిదే ఉన్నా? ఎస్, మై ఫాదర్. అమ్మో ఒరే, కుర్చీలను కాలుతో తినడానికి కూడా అంత బిల్డప్ ఎందుకురా? అయినా బట్టలు ఏంటి, అవతారం ఏంటి, ఆ బిల్డప్ ఏంటి, ఆ సెటప్ ఏంటి? చిన్న పిల్లలు కళ్ళు తిరిగి ఆటాడేటట్టు కుర్చీని తిప్పుతూ కుర్చీతో పాటు తిరుగుతామేంట్రా బాబు మీరు మీ ఫేసులకి? అమ్మో చూడలేకపోతున్నారా నాయన. నాన్నగారు గుడికెళ్ళి పూజ స్టార్ట్ అయ్యే లోపల ఈ సినిమా పిచ్చ పర్సంటేజ్ చెప్పేస్తాను నాన్నగారు. చెప్పరా నాన్నగారు ఈ సినిమాకి మేము ఇచ్చే సినిమా పిచ్చ పర్సంటేజ్ మెయిన్గా ప్రభాస్ యాక్టింగ్కి, ప్రభాస్ పర్ఫార్మెన్స్కి, ఆయన స్టైల్కి, లారెన్స్ ప్రభాస్ని చూపించిన విధానానికి ఒక 30% అండి. ఏంట్రా 30%? సినిమా రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత రివ్యూ అనడమే అనవసరం అనుకుంటే పర్సంటేజ్ అంత పర్సంటేజ్ ఎవరికి కావాలా? పర్సంటేజ్ ఎవరికి కావాలి? నువ్వు 30% ఇస్తే ఏంటి, 300% ఇస్తే ఏంటి? నీ దగ్గర పెట్టుకో. పర్సంటేజ్ అబ్బాయి అక్కర్లేదు ఇక్కడ. వచ్చిన పండుడు నిన్ను చంపడానికి బీహార్ నుంచి చీరలు కట్టుకొని మరి వచ్చావురా. రండ్రా రండ్రా. అది కత్తిరా, నాకు తెలుసు నాన్నగారు, రక్తం వస్తుందిరా. నాకు తెలుసు. మీరు వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. అది బాబు, అది నాకు తెలుసు బాబు, నాకు తెలుసు. సింహం కడుపులు సింహం పడుతుంది బాబు, నాకు తెలుసు బాబు. ఒక్కసారి నీ ఎమోషన్ ఆపితే నా ఎమోషన్ కంటిన్యూ చేస్తాను రా. ప్లీజ్ కంట్రోల్ చేస్తాను, కంట్రోల్. రండిరా కొట్టుకుందాం. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీర్చవచ్చే కాంచన. నాకు ఇది కూడా తెలుసు బాబు, నువ్వు వదిలేకపోతావు. ఎంతైనా నువ్వు సింహం బిడ్డవు బాబు, సింహం బిడ్డవి. ఒరేయ్, ఈ చీరల ఫైట్లు ఏంట్రా ఈ మధ్య సినిమాల్లో? ప్రతి సినిమాలో ఫ్యాషన్ అయిపోయింది. అయినా నువ్వేంట్రా కత్తులు వెళ్ళిపోయావు? వాళ్ళని, వాళ్ళ చీరల్ని, వాళ్ళ వాడకాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి నువ్వు కూడా వాళ్ళతో డాన్స్ చేస్తావు అనుకున్నా నేను. డాన్స్ చేస్తావు అనుకుంటే ఇక్కడ నుంచి పారిపోయావు. సరే, ఎక్కడికి వెళ్ళావు? స్టీఫెన్ రివ్యూ క్లైమాక్స్కి వచ్చేసింది. నాకు ఇంకా రాఘవ లారెన్స్ దొరకలేదు. ఎక్కడున్నాడు? రేయ్, రాఘవ లారెన్స్ ఎక్కడ నాకే కదరా, ఇండస్ట్రీలో ఎవ్వరికి తెలియదు. సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ వాడి కోసం ఎదుగుతున్నారు, అయినా దొరకలేదు. స్టీఫెన్, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ పంపించి నన్ను కొట్టించి చంపే. 2 నిమిషాల తర్వాత రెబల్ టైం స్టార్ట్స్. ఒకే ఒక్క గుర్తు, ఎవ్వడు మిగలడు. రెబల్ని కొట్టడానికి గర్ల్స్ ని పంపిస్తావేమో, గర్ల్స్ పవర్ సరిపోదు, బాయ్స్ ని పంపించు, చూసుకుందాం. గర్ల్సా? గర్ల్స్ ఎవరున్నారు ఇక్కడ? బాయ్స్ కమాన్, అటాక్. బాబు, నా బాబు, బాబు, పులిరా, పులి బిడ్డరా, పులి బిడ్డరా, పులి బిడ్డరా. ఇప్పుడు కొట్టండిరా, ఇప్పుడు కొట్టండిరా. రెబల్ టైం ఎండ్స్. లేస్తాడా బాబు? లేస్తాడు. నువ్వు లేస్తావు బాబు. లేకు బాబు, లేకు బాబు, బాబు లేకు బాబు, లేకు బాబు, లేకు బాబు. రే ఇప్పుడు రండి రా, 2 నిమిషాలు అయిపోయింది బాబు, 2 నిమిషాలు అయిపోయింది బాబు. కొడతాడా, కొడతాడా, కొడతాడా. రెబల్ టైం స్టార్ట్స్. రెబల్ టైం స్టార్ట్స్ కాదు, రెబల్ టైం ఎండెడ్. దీంతో పాటు ఈ వీడియో కూడా ఎండెడ్. ఆ మూతి మీద టమాటా కట్టప్పు, ఈ బిల్డప్